జగన్మోహన్ రెడ్డి గారి సరస్వతి భూముల షేర్లు బదలాయింపుల కేసు అయితే మనం ముందు నుంచి చూసాము. మొన్న అంటే ఒక 2-3 నెలల నుంచి చూసుకుంటే ఇది కేసు అయితే నడుస్తుంది. అయితే ఇప్పుడు మళ్ళీ కూడా ఈ కేసునైతే మార్చి 6 కోర్టు అయితే వాయిదా వేసింది. అయితే ఇంతకీ మళ్ళీ ఏం జరిగిందనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్ల మణి గారు. నమస్కారం. నమస్తే అండి. మనం ఇప్పుడు చూస్తుంటే సరస్వతి అదే ఏదైతే భూములు ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారి ఆ బదలాయింపులు ఏవైతే షేర్లు బదలాయింపులు ఉన్నాయో విజయలక్ష్మి అంటే మన జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారు ఎవరైతే ఉన్నారో తను షర్మిల గారి పిల్లలకి బదలాయింపులు చేస్తే అది నేరం అని చెప్పేసి అది తప్పు, అలాంటివి చేయడానికి వీలు కాదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అయితే పేర్కొంటున్నారు. మరి ఏంటి అసలు ఇప్పుడు ఏంటి మరి ఇప్పుడైతే కోర్టు మరి మార్చి 6 అయితే విచారణ వాయిదా వేసింది. ఇప్పుడు ఏం జరగబోతుంది అంటారు? అసలు ఏం జరుగుతుందో మనం చెప్పలేమండి. కాకపోతే ఏంటంటే ఇవాళ విజయలక్ష్మి గారు కొడుకు పేరు అంటే కొడుకుకి సమాధానం ఇస్తూ ఆవిడ కౌంటర్ దాఖలు చేశారు. ఈవెన్ షర్మిల గారు కూడా విడిగా దాఖలు చేశారు. వీళ్ళిద్దరూ కూడా 38 పాయింట్స్ అందులో మెన్షన్ చేశారు. నేనంతా కూడా చట్ట ప్రకారమే చేశాను, నేను చేసింది తప్పు కాదు, ఎంఓయూని కాదనే హక్కు ఎవరికి లేదు. అదేవిధంగా వీళ్ళని నేను ఇలాగ కోర్టులో పిల్లల తగాదాల మధ్య బోర్లో నిలబడాల్సి రావడం నాకు బాధగా ఉంది అంటూనే ఈ మాది కుటుంబ వ్యవహారం కాబట్టి ఇది కుటుంబ తగాదాలు, సో ఎన్సీఎల్టీ ఇందులో జోక్యం చేసుకోవటానికి వీల్లేదు అనేది విజయలక్ష్మి గారును షర్మిల గారి వాదన. అయితే నేను మా అమ్మగారికి అది గిఫ్ట్గా ఇచ్చాను ఆ షేర్లు, వాటిని మళ్ళీ నా పేరున భారతీ పేరున తర్వాత ఇంకో కంపెనీ చెప్పాడు ఆయన, వాళ్ళ కంపెనీ క్లాసిక్ రియాలిటీ అని ఉంది, దాని పేరున బదలాయించాలి 51,000 షేరు. అంటే ఆల్రెడీ ఈడీ దాంట్లో ఉంది కాబట్టి ఇట్లా బదలాయింపు అనేవి తప్పులు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు. అంటే ఆయన చట్టాలు మాట్లాడతాడు, అంటే ఆయన విషయానికి వచ్చేసరికి చట్టాలు వర్తించవు, కానీ ఎదురువాళ్ళ విషయానికి లేని చట్టాలు కూడా ఆయన ఆపాదించగలడు. అది జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకత కదా. ఇప్పుడు ఆయన కోర్టుకు వెళ్ళడు, దాని మీద ఆయన జడ్జిల్లే మార్చేస్తూ ఉంటాడు. 5 సార్లు మార్చాడు కదా. వాళ్ళు ఎప్పుడైతే ఏదైనా దాని మీద తీర్పిస్తారనుకుంటాడో జడ్జీలు మారిపోతారు. లేదు వాళ్ళ లాయర్ వెళ్ళి డబ్బులు కడతాడు. కోడికత్తి శ్రీని విషయంలో పాపం ఇంతవరకు కోర్టుకు వెళ్ళలేదు ఆయన. అతను అనవసరంగా 6 ఏళ్లుగా మగ్గుతున్నాడు జైల్లో. అంటే మనం చెప్పేది ఏంటంటే ఇక్కడ తల్లి అయినా చెల్లి అయినా అతనికి ఏం లెక్కలేదు. భారతీరెడ్డి ఏం చెప్తే అదే లెక్క ఆయనకి. ఇప్పుడు మీకు ఒకటి గిఫ్ట్గా మీ అమ్మగారు ఇస్తారండి, గిఫ్ట్ డీడే రాస్తారు. ఎందుకు గిఫ్ట్ డీడ్ రాస్తారు? ట్యాక్స్ తగ్గించుకోవటానికో ట్యాక్స్ ఇది చేసుకోవటానికి రాస్తారు. రాశాక మీకు ఇచ్చేసాక అది మీదే కదా, మీ ఇష్టం. అది మీరు అమ్ముకుంటారో ఆర్చుకుంటారో మీరు ఎవరికి రాసుకుంటారో అది మీ ఇష్టం. ఈరోజు నేను గిఫ్ట్ డీడ్ ఇచ్చాను కాబట్టి ఆవిడకి హక్కు లేదంటానికి నువ్వెవడివి? ఆవిడ అదే చెప్తోంది, ఎంఓయూ అనేది జరిగింది, చట్ట ప్రకారమే చేశానని. కాబట్టి ఇవాళ నా కొడుకు ఈ రకంగా మాట్లాడటం నాకు చాలా బాధగా ఉంది. నన్ను కోర్టు బోన్లో నిలబెడుతున్నాడు. ఈ పిల్లల తగాదాల మధ్య నేను ఈ రకంగా నిల్చోవటం అనేది నాకు బాధాకరం అండి. నిజమే కదండి. ఇప్పుడు ఒక రాజశేఖర రెడ్డి భార్యగా ఆవిడ హ్యాపీగా ఉండాల్సిన మనిషి ఈ పనికిమాలిన గొడవలతోటి కొడుకు చేతిలో ఆవిడ ఎంత దారుణంగా ఆవిడ హింసించబడిందో మనం గతంలో విన్నాము. ఈవెన్ షర్మిల కూడా చెప్పారు కదా, షర్మిలను కూడా ఏ రకంగా పంపించాడో అందరికీ తెలుసు. అంటే జగన్మోహన్ రెడ్డికి అసలు రక్త సంబంధాలు అనేది ఏమి లేవా? ఇప్పుడు చెల్లెల్ని అన్నాడు కదా, అంటే చెల్లెలి పుట్టుకను కూడా ఆయన పరిహసించాడు కదా. అసలు నీ పుట్టుక ఏంటనేది వాళ్ళ డౌట్ వస్తుంది జగన్మోహన్ రెడ్డి అంటున్నాం మనం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి కొడుకు అయితే ఈ రకంగా ఉండకూడదు కదా. అది అసలు అర్థం కావట్లేదండి. ఇవాళ విజయమ్మ గారు కానీ షర్మిల కానీ కోర్టుకు వెళ్ళాల్సి రావడం అనేది చాలా బాధాకరం. అతను నిరంజన్ రెడ్డి అని వాళ్ళ తరఫున, అతను ఎంపీ అండ్ వైసీపీ మెంబరు ప్లస్ లాయరు, ఆయన జగన్మోహన్ రెడ్డి తరఫున వాదిస్తున్నాడు. ఆయన మీరు కౌంటర్ దాఖలు చేయండి, చేస్తే దాని మీద మేము రిజైండర్ ఇస్తామని చెప్తున్నారు ఆయన. వీళ్ళ తరఫున కూడా షర్మిల విజయలక్ష్మి తరఫున విశ్వరాజ్ అనే లాయర్ వాదనలు వినిపిస్తున్నారు. మేము ఆల్రెడీ ఆన్లైన్లో మేము కౌంటర్ దాఖలు చేశాము, ఫిజికల్గా కూడా మేము 1-2 రోజుల్లో ఇస్తామని వాళ్ళు చెప్పారు కోర్టుకి. సో ఇది 6వ తారీఖుకి వాయిదా పడిందండి. సరే, ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు పేదల కోసం పనిచేసేవాడు, పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం అన్నాడు ఎలక్షన్స్ ముందు. అటువంటి పేదవాడు ఈరోజు ఈ సరస్వతి భూముల విషయంలో అది కూడా ఎలా వచ్చాయి అది కూడా మనం మాట్లాడుకున్నాం. అక్రమంగా వచ్చిన ఆస్తి కోసం ఈరోజు తల్లి మీద చెల్లి మీద పోరాటం చేస్తున్నాడు. సో జనాలు ఇవన్నీ కూడా పట్టించుకోవాలండి. ఇంకా జగన్మోహన్ రెడ్డి మీద నా కొద్దో గొప్ప ప్రేమ ఉంటే
ఆస్తి కోసం తల్లిని చెల్లిని ఇంట్లోంచి పంపించేసిన పెద్ద మనిషి ఈరోజు మళ్ళీ షేర్ల బదలాయింపు అడుగుతున్నాడు. ఇలాంటి వాడు అసలు పేదల గురించి మాట్లాడటం ఏంటి, ఇలాంటి వాడు నీతి వాక్యాలు చెప్పడం ఏంటి అని ఇవాళ ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలండి. నిజంగా విజయలక్ష్మి గారికి ఎంత బాధ ఉంటుందండి. ఏ కొడుకు అయితే ముఖ్యమంత్రి కావాలని గతంలో కోరుకున్నారో అదే కొడుకు ఈసారి 2024లో ముఖ్యమంత్రి కాకూడదు, మీరు అసలు ఓటు వేయకండి, నా కూతురు షర్మిలే నాకు వారసురాలు, అంటే రాజశేఖర రెడ్డి వారసురాలు, నిజమైన వారసురాలు, ఆవిడకే మీరు ఓటు వేయండి అని క్లియర్ కట్గా ఆవిడ అడిగింది. అంటే ఆవిడ ఎంత బాధపడి ఉంటే ఆ మాట చెప్తుంది చెప్పండి మీరు. ఒక తల్లి ఆ రకంగా చెప్పింది అంటే ఆ కొడుకు ఏ రకంగా తల్లిని ట్రీట్ చేసి ఉంటాడు. ఈ ఆస్తులు, ఈ గొడవలు చూసారా, అపరంగా వచ్చిన ఆస్తికి ఇలా కొట్టుకుంటున్నారు. అదే నిజంగా వంశపారంపర్యంగా వచ్చింది ఇంకెంత ఉంటుందో. ఏది ఏమైనా ఇవాళ విజయలక్ష్మి గారి బాధ అనేది నిజంగా మనకే బాధ అనిపిస్తోందండి. ఆవిడ ఇవాళ పాపం బయటకు వచ్చి ఈ రకంగా మాట్లాడాల్సి రావడం, ఈ రకంగా ఆవిడ ట్రిబ్యునల్ వాదనలను తప్పుపట్టడం అనేది మనకి సమంజసంగానే అనిపిస్తోంది. మరి కోర్టు ఏం తీర్పు చెప్తుందో మనం వెయిట్ చేసి చూడాలి. అంటే ఇప్పటివరకు చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబాన్ని అయితే దూరం చేశారు. దూరం చేసింది కూడా ఏంటంటే ఆస్తి తగాదాలు. ఈ ఆస్తి తగాదాలు వచ్చేసి మనం చూసుకున్నట్టయితే వీళ్ళు అంటే కోర్టుకి లేదు, కుటుంబ తగాదాలు కోర్టుకి అసలు అవసరం లేదు, ఇందులో ఇవి ఏవి కూడా పెట్టాల్సిన అవసరం లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. మరి ఒకవేళ కుటుంబ తగాదాలు అన్నప్పుడు వీళ్ళు ఎందుకు సైలెంట్గా అంటే వీళ్ళ వాళ్ళతో కూర్చోకుండా ఇట్లా ఎందుకు కోర్టు మెట్ల వరకు ఎక్కారు అసలు? మరి జగన్మోహన్ రెడ్డి కదా ఎక్కాడు, ఈవిడికి ఇష్టం లేదు. ఇప్పుడు ఈవిడ బదలాయించుకుందబ్బా, ఇప్పుడు ఆయనకి ఇప్పుడు విషయాలన్నీ అర్థమయ్యాయి కాబట్టి కోర్టుకు వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి కనిపించని కత్తి, అలా కామ్గా చేస్తాడని. ఓకే, మీకు అర్థమైందా? సో అతను వెళ్ళాడు, భారతీరెడ్డి చెప్పుంటుంది నువ్వు వెళ్ళు కోర్టుకు వెళ్ళని. భారతీరెడ్డిను జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు కాబట్టి ఈవిడ తప్పనిసరి పరిస్థితుల్లో ఈవిడ కౌంటర్ దాఖలు చేయాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు ఏదైతే ఎంఓయూ ఉందో అది ఇప్పుడు వాళ్ళ పిల్ల అంటే షర్మిల గారి మన వాళ్ళ అంటే వాళ్ళ పిల్లల పేరు మీదకి వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ ఏంటి, ఇప్పుడు తిరిగి రావాలనుకుంటున్నాడా? అంటే అవి ఏవైతే అవన్నీ నా పేరును బదలాయించాలని అడుగుతున్నాడు కదా, బదలాయించాలంటే అది ఎట్లా సాధ్యమైంది అంటారు? సాధ్యం అవుతుందని అతను అంటున్నాడు. కోర్టు తీర్పు కోసం మనం వెయిట్ చేయాలి. అంటే ఇప్పుడు ఈ విచారణ మరి మార్చికి వాయిదా పడింది. ఈ వాయిదాలైనా మరి ఇక్కడతో అయిపోద్దా, లేకపోతే ఇంకా ఈయన కేసులు కౌంటర్ దాఖలు చేస్తారు కాబట్టి ఫిజికల్ గా కూడా వీళ్ళు సమర్పిస్తారు కాబట్టి మరి 6వ తారీఖు ఏం జరుగుతుందో మనం వేసి చూద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.